ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. సందర్భంగా ఈ రాసిన వార్తనే మీకు మళ్ళొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి అందరూ కూడా గుర్తు చేయాలనుకుంటున్నటువంటి వార్త. ఏ వ్యక్తి కూడా తన తండ్రులు తన తాతలు కట్టినటువంటి ఇంటిలో ఉన్నటువంటి దులాలని వాసాలని ఇంటి మొగురాలని తన చితిగా మార్చుకొని తనకు తానే చితి పేర్చుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి మల్లారెడ్డికి సంబంధించినటువంటి సంఘటన జరిగిన ఈ సిద్దిపేట జిల్లాలో ఆ ప్రాంతంలో బలవంతంగా భూసేకరణ చేసినటువంటి అప్పటి జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు జిల్లా ప్రజానికానికి తప్పైందని క్షమాపణ చెప్పి 24వ తారీఖున నామినేషన్ వేస్తే ఊర్లలో జనం తిరగనిస్తారు తప్ప లేకపోతే ఆయనకి ఈ ప్రాంతాల్లో అడుగుపెట్టేటువంటి హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కలెక్టర్ కాంట్రాక్టర్ అవతారం ఎత్తిండు, డబుల్ బెడ్రూమ్లు కట్టిండు, R&R కాలనీలు కట్టిండు, భూములు గుంజుకున్నాడు, సార్లకి ఫామ్ హౌస్లు కట్టించిండు. అటువంటి మంది మాగదిలో పనిచేసినటువంటి ఆయన రేపు ఎంపీగా గెలిస్తే ఏమొస్తుంది అనేది ఒకసారి సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి లేదా దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఒకసారి ఆలోచించాలి. పటాన్చెరు తెల్లాపూర్లో ఇంకో పంచాయతీ ఉంటుంది, ఆడ రింగ్ రోడ్ పేరు మీద గుంజిన భూముల గురించి ఆడో పంచాయతీ ఉంది. ఈయన సిద్దిపేట జిల్లాకు సంబంధించి కలెక్టర్గా దుబ్బాక సిద్దిపేట గజ్వేల్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అనేక మంది రైతుల్ని కనీసం మీడియా రాకుండా అర్ధరాత్రి పోలీసులను పెట్టి డీసీఎంలు పెట్టి ఊర్లను దిగ్బంధం చేసి రాత్రులకు రాత్రులు ఊర్లు ఖాళీ చేయించిన ఆయన నిన్న ఇలా మళ్ళా నష్టపరిహారంతో వైరల్ చేసి ఇప్పిస్తున్నారట 2 రోజుల నుంచి. అప్పుడు నష్టపరిహారం రాలేదని అడిగిన రైతులందరినీ మళ్ళా తనకున్నటువంటి పరపతి తోటి మళ్ళా కలెక్టర్ కార్యాలయంలో ఒక సెల్ పెట్టి మళ్ళీ ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టిరట. మీ ద్వారా నేను ప్రభుత్వ అధికారులందరికీ చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, ఎవరి ట్రాప్లో పడకండి. దయించి ఎన్నికల విధులు తప్ప ఎవరికి ఏజెంట్లుగా పని చేయకండి, తప్పు చేయకండి. తప్పు చేసి ఇబ్బందులకు గురి కావద్దని నేను ప్రభుత్వ ఉద్యోగులకు చెప్తా ఉన్నా. అది జాయింట్ కలెక్టర్ గారైనా, ఆర్డీఓ గారైనా, తహసీల్దార్లు అయినా ఎవరైనా అప్పటి పరిహారాన్ని మళ్ళీ ఇప్పుడేదో మార్చి కొత్త చెక్కులు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నట్టు మా దృష్టికి వస్తుంది. దయచేసి మీ విధులలో మీ లిమిట్స్లో ఎంతవరకు పాసిబిలిటీ ఉందో అంతే చేయండి తప్ప అనవసరంగా ఇంకో తప్పు చేసి మళ్ళీ బీజేపీ వాళ్ళు కంప్లైంట్ చేసిరు మా మీద అని ఇంకొక అనవసరమైనటువంటి అపోహకి తెరలేకపోద్దని ప్రభుత్వ ఉద్యోగులకి ఈ సందర్భంగా మేము సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. మల్లారెడ్డి చితి మండలకి కారకుడైన వెంకటరామరెడ్డి, నువ్వు ఏం సేవ చేస్తావు? 100 కోట్లు పెడతాన్నావు కదా. మల్లన్న సాగర్లో మునిగి అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్గా పేరుగాంచిన పెద్దలు భారత హోంశాఖ మంత్రులు గౌరవనీయులు అమిత్ షా గారు ఎన్నికల సభకి ముఖ్య అతిథిగా హాజరు కాబోతా ఉన్నారు. సిద్దిపేట పట్టణంలోని డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్నటువంటి గ్రౌండ్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరొక ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు మందకృష్ణ మాది గారు కూడా ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా రాబోతూ ఉన్నారు. మే 13న జరుగుతున్నటువంటి ఎన్నికల సమరాంగానికి, సమరశంగాన్ని పూరించడానికి గౌరవనీయులు అమిత్ షా గారు సిద్దిపేట పట్టణానికి వస్తూ ఉన్నారు. గతంలో చాలా సంవత్సరాల క్రితం అప్పటి అభినవ సర్దార్ పటేల్గా పేరున్నటువంటి ఎల్కే అద్వానీ గారి సిద్దిపేట సభ తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆ స్థాయి నాయకుడు ఒకరు సిద్దిపేటకి రావడం అనేది ఈ ఎన్నికల సందర్భంగా మేమంతా కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అనేక గొప్ప నిర్ణయాలని పార్లమెంటులో ఒట్టి చేతితోటి ప్రవేశపెట్టి బిల్లులు పాస్ చేయించి ఈ దేశానికి ఏది మంచిదో అట్లాంటి విషయంలో అనేక కఠిన నిర్ణయాలు తీసుకున్నటువంటి నాయకుడు గౌరవనీయులు అమిత్ షా గారు. కాబట్టి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్త బంధువుల్ని ఈ కార్యక్రమానికి తెలియరాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అట్ ప్రజెంట్ సిద్దిపేటలో 2 హెలిప్యాడ్లు ఉన్నాయి. ఒకటి కలెక్టర్ కాంపౌండ్లో ఒకటి ఉంది, 2 గాడిచెర్లపల్లి సమీపంలో ఒక ప్రైవేట్ హెలిప్యాడ్ ఉంది. కొద్దిసేపట్లో రెండింటిలో ఏదో ఒక హెలిప్యాడ్కి అనుమతి తీసుకోవడం జరుగుతుంది.
వీలైతే కలెక్టర్ హెలిప్యాడ్నే అనుమతి తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వారు ప్రభుత్వ హెలిప్యాడ్లో దిగడానికి అవకాశం ఉంటుంది, కేంద్ర హోంమంత్రి గారు కాబట్టి అడుగుతాను తీసుకుంటాం. హెలిప్యాడ్లో దిగి అక్కడి నుంచి బై రోడ్ సిద్దిపేట డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ వరకు అమిత్ షా గారు వస్తారు. తర్వాత ఇక్కడ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఒడిశా రాష్ట్రంలో ఉండేటువంటి ఎన్నికల ప్రచార సభకి అమిత్ షా గారు పోతారు. సుమారు 30,000 మందిని ఈ సమావేశానికి జన సమీకరణ చేయాలని చెప్పి పార్టీ పరంగా నిర్ణయించుకోవడం జరిగింది. ప్రతి మండలం నుంచి 27 మండలాలు వస్తూ ఉన్నాయి. ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 27 మండలాలు సిద్దిపేట మున్సిపాలిటీతో కలుపుకొని ప్రతి మండలం నుంచి ఆన్ అండ్ యావరేజ్న 1,000 మంది కార్యకర్తల్ని స్వచ్ఛందంగా తరలి రమ్మని చెప్పి పార్టీ పరంగా ఈ సందర్భంగా మేము చేస్తా ఉన్నాం. మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. మొట్టమొదటిసారి చాలా సంవత్సరాల తర్వాత సిద్దిపేటలో భారతీయ జనతా పార్టీ ఒక అగ్రనాయకుడు రాబోతున్నటువంటి సభ కాబట్టి సిద్దిపేట మున్సిపాలిటీ నుంచి కూడా ప్రజల నుంచి అశేషమైనటువంటి విశేషమైనటువంటి స్పందన లభిస్తుందనేటువంటి విశ్వాసం నాకుంది. దానిలో భాగంగానే ఈ సభ సంపూర్ణంగా సక్సెస్ అవుతుందని మేము అనుకుంటూ ఈ సభని సక్సెస్ చేయాల్సిందిగా మా మీడియా మిత్రులకు కూడా సమన్వయంగా అప్పీల్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.